ఒక ఊరిలో 3 చిన్న పిగ్స్ తమ ముద్దుల తల్లితో కలిసి ఆనందంగా జీవించేవి. అవి ఆటలు ఆడుతూ సరదాగా గడిపేవి. ఒకరోజు వారి తల్లి వాళ్ళని పిలిచి ఇలా చెప్పింది. నా పిల్లలు, మీరు పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు మీరు మీ ఇంటిని నిర్మించుకోవాలి. మీరు స్వంతంగా జీవించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ జాగ్రత్త, బయట ప్రపంచం అంత సురక్షితంగా ఉండదు. అందుకే మీరు మీ ఇంటిని గట్టిగా నిర్మించుకోవాలి. తల్లిని హగ్ చేసుకుని 3 చిన్న పిగ్స్ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరాయి. అయితే ప్రతి పిగ్ తనకిష్టమైన విధంగా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది మొదటి పిగ్. ఇతను అందరిలో చిన్నవాడు. కానీ ఈ పిగ్కి బద్ధకం ఎక్కువ. రోజంతా ఆడటం అంటే చాలా ఇష్టం. పనిలో ఆసక్తి తక్కువ. నాకు బలమైన ఇల్లు అక్కర్లేదు, త్వరగా సులభంగా కట్టగల ఇల్లు సరిపోతుంది నాకు. అలా అని ఆ చిన్న పిగ్ తన ఇంటిని గడ్డితో నిర్మించుకున్నాడు. అది కేవలం ఒక మధ్యాహ్నానికే పూర్తయింది. ఇప్పుడు ఏం పని లేదు, నా ఇల్లు కట్టుకోవడం అయిపోయింది. ఇక నేను రోజంతా ఆడుకోవచ్చు అని చెప్పుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇది రెండవ పిగ్. కొంత తెలివైనవాడు. కానీ ఇతనికి ఎక్కువ కష్టపడడం ఇష్టం ఉండదు. నా తమ్ముడు కట్టిన దానికంటే బలమైన ఇల్లు కడతాను, కానీ బాగా కష్టపడను అని అనుకున్నాడు. అతను చెట్ల కొమ్మలు, కర్రలు తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించాడు. ఇది గడ్డితో చేసిన ఇంటి కంటే బలంగా ఉంది, కానీ ఎక్కువ గట్టిగా లేదు. అమ్మయ్య, నా ఇల్లు కట్టడం పూర్తయింది. బాగానే ఉంది నా ఇల్లు. ఇప్పుడు ఇక సరదాగా ఆడుకోవచ్చు అని బయటకు వెళ్ళిపోయాడు. ఇది మూడవ పిగ్. అందరిలో పెద్దవాడు. అందరికంటే చాలా తెలివైనవాడు. అతనికి తన భవిష్యత్తు గురించి ముందు జాగ్రత్త ఉంది. నేను చాలా బలమైన ఇల్లు కడతాను. ఏదైనా ప్రమాదం వస్తే నేను సురక్షితంగా ఉండాలి. అతను ఇటుకలు, సిమెంట్ ఉపయోగించి బలమైన ఇల్లు కట్టుకున్నాడు. దాని గోడలు మంచిగా గట్టిగా నిలిచేలా చూసుకున్నాడు. అది పూర్తవడానికి చాలా రోజులు పట్టింది. కానీ ఇల్లు పెద్దగా, శక్తివంతంగా తయారైంది. ఇప్పుడు ఎంత పెద్ద గాలి వచ్చినా నా ఇంటిని కూల్చలేదు అని గర్వంగా చెప్పాడు. ఒక సాయంత్రం ఆకలితో ఉన్న ఓ నక్క ఆ ఊరికి చేరుకుంది. అది పెద్దగా గాలిని పీల్చి పిగ్ స్మెల్ ఆకలితో తప్పించిపోతూ ఆ ఊరిలో ఉన్న ఇండ్ల వైపు నడిచింది. మొదటగా అది ఒక గడ్డి ఇంటికి చేరుకుంది. డోర్ దగ్గర నిలబడి డోర్ని గట్టిగా కొడుతూ, ఓ చిన్న పిగ్, డోర్ తీ, నన్ను లోపలికి రానివ్వు అని అంది. అప్పుడు ఆ స్మాల్ పిగ్ భయంతో వణుకుతూ, లేదు, నేను డోర్ ఓపెన్ చేయను. అయితే నేను నీ ఇంటిని ఊదుతాను, నీ ఇంటిని పాడు చేస్తాను. ప్లీజ్ అలా చేయకు. నక్క ఒకే ఒక శ్వాస తీసుకొని గట్టిగా ఊదింది. అంతే, ఒక్క గాలితో ఆ గడ్డి ఇల్లు ఎగిరిపోయింది. ఆ స్మాల్ పిగ్ భయంతో తన అన్న ఇంటికి పరిగెత్తాడు. నక్క కూడా ఆ స్మాల్ పిగ్ వెనకే పరిగెత్తి రెండవ పిగ్ ఇంటి వద్దకు వచ్చింది. డోర్ని గట్టిగా కొడుతూ, ఓ చిన్న పిగ్స్, డోర్ తీయండి, నన్ను లోపలికి రానివ్వండి. ఆ 2 చిన్న పిగ్స్ కలిసి, లేదు, మేము డోర్ ఓపెన్ చేయము, నువ్వు లోపలికి రావద్దు. అయితే నేను మీ ఇంటిని ఊదుతాను, మీ ఇంటిని పాడు చేస్తాను. ప్లీజ్ అలా చేయొద్దు. నక్క పెద్దగా ఊపిరి పీల్చుకుని గట్టిగా ఊదింది.
ఆ గాలితో ఆ కర్రల ఇల్లు కంపించిపోయింది, చివరికి పడిపోయింది. భయంతో ఆ చిన్న పిగ్స్ వాళ్ళ అన్న ఇటుకల ఇంటికి పరిగెత్తారు. నక్క ఇప్పుడు చాలా కోపంగా ఉంది. నక్క కూడా వాళ్ళ వెనకాలే ఇటుకల ఇంటి వద్దకు వచ్చి గట్టిగా తలుపు కొట్టింది. ఓ చిన్న పిగ్స్, తలుపు తీయండి, నన్ను లోపలికి రానివ్వండి. అన్ని పిగ్స్ భయంతో వణికిపోయాయి. కానీ అందరిలో పెద్ద పిగ్ ప్రశాంతంగా, మేము అసలే డోర్ ఓపెన్ చేయం అని అన్నాడు. నక్క గట్టిగా, అయితే నేను మీ ఇంటిని ఊదుతాను, మీ ఇంటిని పాడు చేస్తాను. నక్క గట్టిగా శ్వాస పీల్చుకుని ఊదింది. కానీ ఇటుకల ఇల్లు కొంచెం కూడా కదలలేదు. నక్క మళ్ళీ ప్రయత్నించింది. ఇంటి గోడలు కదలలేదు. నక్కకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇంటి పైకెక్కి చిమ్నీ లోపల నుంచి వచ్చేస్తా. ఆ మాటలు విన్న పిగ్ వేగంగా పొయ్యిలో నిప్పు పెట్టి ఒక పెద్ద గిన్నెలో నీళ్లను పోసి పొయ్యిపై పెట్టాడు. నక్క పైకెక్కి చిమ్నీ లోపల నుండి నేరుగా వేడి నీళ్ల గిన్నెలో పడిపోయింది అని అరుస్తూ అడవిలోకి పరిగెత్తింది. నక్క వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 చిన్న పిగ్స్ ఆనందంతో హగ్ చేసుకున్నాయి. అన్నా, నీ ఇటుకల ఇల్లే మమ్మల్ని కాపాడింది అని చిన్న పిగ్ అన్నాడు. అవును, బలమైన ఇంటి అవసరం మనకెంతో ఉందని నాకిప్పుడు అర్థమైంది అని రెండవ పిగ్ అన్నాడు. అప్పుడు పెద్ద పిగ్, ఎప్పుడూ మంచి ప్రణాళిక ఉండాలి, కష్టపడితేనే రక్షణ ఉంటుంది అని అన్నాడు. ఆ రోజు నుండి పెద్ద పిగ్తో పాటు మిగతా 2 చిన్న పిగ్స్ కూడా కష్టపడటం అలవాటు చేసుకున్నారు. ఆ 3 పిగ్స్ ఇటుకల ఇంట్లో సంతోషంగా జీవించాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.